ఒకానొక చోట నిర్మలమైన బ్యాంబూ అడవి ఉండేది. ఆ బ్యాంబూ అడవిలో ముద్దుగా, బుజ్జిగా ఉండే పాండా ఉండేది. ఆ పాండా పేరు రాంబో. రాంబోకి 3 విషయాలంటే చాలా ఇష్టం. 1 బ్యాంబూ తినడం, 2 మృదువైన గడ్డిపై నిద్రపోవడం, 3 చిన్న కొండలపై నుంచి గుండ్రంగా తిరగడం. ఒక ఉదయం రాంబో లేచి చూస్తే అతని స్పెషల్ హార్ట్ షేప్ బ్యాంబూ ఆకు కనిపించలేదు. అయ్యో, నా ఆకు ఎక్కడికి పోయింది అని రాంబో బాధపడ్డాడు. ఆ ఆకు రాంబోకి చాలా ప్రత్యేకం. అది కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా అతను నీలిరంగు చిన్న పక్షి జాజుని కలిశాడు. జాజు, నా హార్ట్ షేప్ ఆకు చూసావా అని అడిగాడు. హా, నాకు కనిపించింది. గాలి దాన్ని నది వైపు ఊదికెళ్ళింది. రాంబో ధన్యవాదాలు చెప్పి నది దారి పట్టాడు. నది దగ్గర రాంబోకి బిట్టు అనే వృద్ధ తాబేలు కనిపించింది. బిట్టు, ఏదైనా ఆకు ఇక్కడికి వచ్చిందా అని అడిగాడు. అవును రాంబో, అది నది ఎడమవైపు వెళ్ళింది అని చెప్పింది. కానీ నది చాలా లోతుగా ఉంది. రాంబో దాటలేడు. అతను కింద కూర్చుని నిరాశగా చూశాడు. అంతలో చుట్టూ రంగురంగుల సీతాకోకచిలుకలు ఎగిరాయి. రాంబో, బాధపడకు, మేమున్నాం అని గుసగుసలాడాయి. అవి తమ చిన్న రెక్కలతో ఆ హార్ట్ షేప్ ఆకును నది అటువైపు నుంచి మెల్లగా తీసుకొచ్చాయి. రాంబో కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. అది నా ఆకు, నా ఫేవరెట్ ఆకు అని సంతోషంతో హర్షించాడు. రాంబో ఆ ఆకును ప్రేమతో పట్టుకున్నాడు. మీ సహాయం లేకపోతే నేను దాన్ని కనుగొనలేను. జాజు ఆనందంగా కూత వేసింది. బిట్టు మెల్లగా నవ్వాడు. సీతాకోకచిలుకలు చుట్టూ నాట్యం చేశాయి. ఆ రోజు నుంచి రాంబో ఒక మాట ఇచ్చాడు. ఎప్పుడైనా ఎవరికైనా సహాయం కావాలంటే నేను తప్పకుండా చేస్తాను. మరియు ప్రతిరోజు తన బ్యాంబూని స్నేహితులతో పంచుకోవడం మొదలుపెట్టాడు.